పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా వరంగల్ జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజల కోసం భద్రకాళి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హిందూ కొత్త ఏడాదితో పాటు ఇవాల్టి నుంచి వసంత నవరాత్రులు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఇక వసంతోత్సవాలలో తొలి రోజు చామంతి పూలతో అమ్మవారికి అలంకరించారు. సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఉగాది వేడుకలపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై ఉగాది పర్వదినం రోజు అమ్మవారికి సంబంధించినటువంటి ఈ వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. మరోవైపు ఉగాది పండుగకు సంబంధించినటువంటి పర్వదిన వేడుకలు పూజా కార్యక్రమాలు సేమ్ టైంలో వసంత నవరాత్రోత్సవాలకు సంబంధించినటువంటి అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి చాలా నవరాత్రులు జరుగుతుంటాయి. ఇందులో వసంత నవరాత్రులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి? మనకు 6 ఋతువులు, వసంత ఋతువు, శరదృతువులు ప్రజలకు యమదంష్ట్రల వంటివి. ఈ ఋతువుల ప్రభావం వల్ల ప్రజలకు నానా విధములైన రోగాది క్లేశములు సంభవిస్తవి. సమస్తమైన రోగాలను దూరం చేసి ప్రజలకు సమస్త ప్రాణులకు స్వస్థత చేకూర్చగలిగినది ఆ జగన్మాత చండిక భద్రకాళి మాత్రమే, ఆ జగన్మాత మాత్రమే. కాబట్టి దేవీ భాగవతం ఈ వసంత ఋతువులో, చైత్రమాసంలో, శరదృతువులో, ఆశ్వయుజ మాసంలో నవరాత్ర మహోత్సవాలు అమ్మవారికి నిర్ణయించడం వల్ల ఆ నవరాత్ర ప్రభావం వల్ల సమస్త రోగాలు నశించిపోయి శరీరానికి మంచి ఆరోగ్యత వస్తుంది. వారు క్షేమంగా ఉండి పరోపకారంతో జీవిస్తారు. సో ఈ పూజా కార్యక్రమాలు అంతా అంటే రోజుకు ఒక రకమైనటువంటి పూలతోటి లక్ష్మార్చన చేయడం అనేది ఎట్లా ఉంటుంది? దాన్ని ఏ విధంగా చూస్తారు? లక్ష్మీర్ వసతి పుష్పేషు లక్ష్మీర్ వసతి పుష్కరే సామే వసతు వైనిత్యమని మనకు పూల యందు లక్ష్మి ఉంటుంది, పుష్కరమునందు లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ. సుఖంగా ప్రాణులు బతకాలంటే ధర్మబద్ధమైన జీవనం కావాలి. ధర్మబద్ధమైన జీవనం కావాలంటే వాళ్ళకు ఫైనాన్షియల్ ట్రబుల్ ఉండకూడదు. కాబట్టి గుణ విశేషే ఫల విశేష, పూలల్లో లక్ష్మి ఉంటుంది. కాబట్టి ఈ పూలతోటి అమ్మవారిని అర్చించడం వల్ల సకల భక్తులకు, సకల జనులకు అర్థసిద్ధి కలుగుతుంది. వాళ్లకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. దారిద్ర్య బాధ ఆ భక్తులను దరిచేరదు. అందరూ ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి గుణ విశేషే ఫల విశేష అనే న్యాయం మేరకు అమ్మవారికి ఈ 9 రోజులు 9 రకముల పుష్పములతోటి అర్చన చేస్తారు. నవరాత్రులు ఇవాళ ఉగాది, భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. హాలిడేస్ కూడా ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల సౌకర్యార్థము క్యూ లైన్లో ఆలస్యం కాకుండా క్యూ లైన్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఏర్పాటు చేశాము. భక్తులకు వాళ్లకు ఈ ఎండ వేడి అధికంగా ఉన్నందుకు వాళ్లకు కొంచెం నీడ కూడా, నడిచే పాదాల దగ్గర కూడా వేడి తగలకుండా కూడా కొన్ని సౌకర్యంగా చేశాము. వాళ్లకు స్ట్రీమ్ లైన్ చేయడము, వెంటనే అమ్మవారి దర్శనం చక్కగా అయ్యేటట్టుగా, ప్రశాంతంగా అయ్యేటట్టుగా, అమ్మవారి దయ వాళ్లకు చక్కగా అందేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాము. ఎట్లా ఉంది అమ్మవారి దర్శనానికి కావచ్చు, ఇవాళ వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. భద్రకాళి శరణమ్మమ్మ భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అందుకని ఈ పువ్వులని అమ్మవారికి సమర్పిద్దామని తీసుకొచ్చాం. సో అమ్మవారికి వచ్చారు కదా, ఎట్లా ఉంది క్రౌడ్? ఎట్లా ఉంది? భద్రకాళి అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో పాల్గొనే అవకాశం వచ్చింది మీకు, ఎట్లా? భద్రకాళి శరణమ్మ ఈరోజు వసంత నవరాత్రులు ప్రారంభం కాబట్టి లక్ష పుష్పార్చన ప్రతిరోజు ప్రతి ఒక్కొక్క రకమైన పూలతో అమ్మవారికి అర్చన చేస్తారు. సాయంత్రం నవవరణ అర్చన ఉంటుంది, వివిధ రకాల హారతులు ఉంటాయి. అంతేకాకుండా ఎండాకాలం ప్రారంభమైంది వసంత నవరాత్రులు కాబట్టి ఈ భక్తుల కోసం మా చైర్మన్ గారు, మా ఈవో గారు, అందరు ధర్మకర్తల సహాయంతో ఇక్కడ జర్మన్ టెంట్లు ఏర్పాటు చేస్తాం. ఆ లోపం ఏమైందో చల్లపందిళ్ళ కోసము ఈ మ్యాట్ ఏర్పాటు చేశాము, కింద కాలు లేకుండా అన్ని ఏర్పాటు చేశాము. తప్పకుండా సామాన్య అందరికీ భక్తులకు దర్శనం ఈజీగా ఉండాలని విఐపి దర్శనాలు కూడా దాదాపు బంద్ చేశాం. దర్శనాలకే ప్రాముఖ్యత ఇస్తాం. సో ఎట్లా ఉంది అమ్మవారి దర్శనానికి సంబంధించినటువంటి క్రౌడ్ ఎట్లా ఉంది ఇవాళ ఉగాది రోజు? భద్రకాళి అమ్మవారి దగ్గర రోజు ఎంతోమంది భక్తులు దర్శనం ఉంటుంటారు. ఇవాళ స్పెషల్ డే కాబట్టి, కొత్త సంవత్సరం కాబట్టి మన తెలుగు వారందరికీ కూడా చాలా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు. కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది భద్రకాళి దేవాలయంలో. భద్రకాళి శరణమ్మ. భద్రకాళి అందరికీ తెలుగునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. భద్రకాళి దేవస్థానంలో ఈసారి ఆలయ ఈవో కార్యనిర్వహణాధికారి రాముల సునీత గారి ఆధ్వర్యంలో
భద్రకాళి ట్రస్ట్ బోర్డు మరియు చైర్మన్ అందరి ఆధ్వర్యంలో భక్తులకు చల్వ పందిర్లతో పాటు నీటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. లక్ష పూలతోటి అమ్మవారికి అర్చన చేస్తారు. ఈ విధంగా వసంత నవరాత్రి ఉత్సవాలను ఉగాది పర్వదినం నుంచి ప్రారంభమై 9 రోజుల పాటు కూడా వైభవంగా నిర్వహిస్తారు. సేమ్ టైంలో సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి. దీంతో భక్తుల సంఖ్య కూడా భారీ సంఖ్యలో వస్తుంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా చలువ పందిర్లు వేయించడం కావచ్చు, మ్యాట్స్ వేయించడం కావచ్చు, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నామనేది అధికారులు, తర్వాత ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ కూడా చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, భద్రకాళి దేవస్థానం నుంచి.